హనుమంతుని అనుగ్రహ శ్లోకం, జీవితాన్ని మార్చే సందేశం. నమస్కారం. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నది ఒక చిన్న శ్లోకం, కానీ దాని అర్థం మాత్రం మన జీవితాన్ని నిలబెట్టేంత పెద్దది. ఆ శ్లోకం ఇదే: బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. మనకు జీవితంలో నిజంగా కావాల్సిందేంటి? డబ్బా, పదవులా, లేదా పేరా? అవి అవసరమే, కానీ వాటికన్నా ముందు కావలసింది సరైన బుద్ధి, కష్టాలు ఎదుర్కొనే ధైర్యం, మనసు శరీరం రెండింటికి బలం, భయం లేకుండా ముందుకు నడిచే నిర్భయత్వం. ఈ శ్లోకం అచ్చంగా అదే చెప్తుంది. బుద్ధి అంటే జీవితం ఎలా నడపాలో చెప్పే తెలివి. బలం అంటే శరీర బలం మాత్రమే కాదు, మనసు పడిపోకుండా నిలబెట్టే శక్తి. యశః అంటే నలుగురిలో పేరు కాదు, మన అంతరాత్మ ప్రశాంతంగా ఉండే కీర్తి. ధైర్యం అంటే పరిస్థితులు వ్యతిరేకమైన నిలబడి ఉండే మనోబలం. తర్వాత శ్లోకం చెప్తుంది నిర్భయత్వం అరోగతాం. భయం మనిషిని బలహీనుణ్ణి చేస్తుంది. భయం పోతే మనిషిలో ధీరత్వం జనిస్తుంది. ఆరోగ్యం ఉంటేనే ఏకలైనా సాధ్యం. తర్వాత అజాడ్యం వాక్పటుత్వంచ, అలసత్వం లేకుండా చురుగ్గా ఉండటం, మాట్లాడితే నలుగురిని కదిలించే మాట రావటం, ఇవి కూడా ఈ శ్లోకం ఇచ్చే వరాలు. ఇన్ని గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? శ్లోకం చివర స్పష్టంగా చెప్తుంది, హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుని స్మరించటం వల్ల. హనుమంతుడు బలం యొక్క చిహ్నం, వివేకానికి ప్రతీక, వినయానికి రూపం, భక్తికి పరాకాష్ట. అందుకే రోజూ కాస్త సమయం తీసుకొని హనుమంతుణ్ణి స్మరించాలి. ఆ స్మరణతో భయం ఉన్న చోటే ధైర్యం జనిస్తుంది, అలసత్వం ఉన్న చోట చురుకుదనం వస్తుంది, నిరాశ ఉన్న చోట ఆశ ఉదయిస్తుంది. ఈ శ్లోకం ఒక ప్రార్థన కాదు, ఇది ఒక జీవిత మార్గదర్శకం. కనుక హనుమంతుణ్ణి స్మరిస్తే మన లోపల ఉన్న శక్తిని గుర్తించగలుగుతాం. శ్లోకం మరోసారి: బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అవునా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ.